రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణాలేంటో తెలుసా? సాధారణంగా మనం ఐరన్ వస్తువులను ఎక్కువగా గాలి, వెలుతురు తాకే చోట పెడితే తొందరగా ఇవి తుప్పు పట్టి నాశనం అవుతాయి. ఇవి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో చర్య జరిపి తుప్పు పట్టడానికి కారణమవుతుంది. ఈ క్రమంలోనే రైలు పట్టాలను కూడా ఇనుముతోనే తయారు చేస్తారు కదా. మరి అలాంటప్పుడు అవి నిత్యం వెలుతురు, గాలి తాకే ప్రదేశాల్లో ఉన్నప్పటికీ ఎందుకు తుప్పు పట్టట్లేదు అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. మరి రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణాల విషయానికి వస్తే కనుక సాధారణంగా మనం సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి రైలు పట్టాలకు నిర్మించేందుకు ఎంతో నాణ్యమైన ఉక్కును ఉపయోగిస్తారు. ఈ ఉక్కులో 1% కార్బన్, 12% మాంగనీస్ కలిపి ఉంటాయి. అందుకనే వీటికి సిఎంఎన్ రైల్ స్టీల్ అని కూడా అంటారు. ఎంతో నాణ్యమైన ఉక్కుతో వీటిని తయారు చేస్తారు. కాబట్టి సంవత్సరానికి 0.05 మిల్లీమీటర్లు మాత్రమే తుప్పు పడుతుంది. కాబట్టి 1 మిల్లీమీటర్ రైల్ ట్రాక్ తుప్పు పట్టడానికి సుమారుగా 20 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకనే ఎక్కువ ఏళ్ల పాటు పట్టాలు గాలి, వెలుతురులో ఉన్నా అవి తుప్పు పట్టవు. అవి తుప్పు పట్టకపోవడానికి గల కారణం మాత్రం ఇదే. ఇక రైలు కింద అధిక ఒత్తిడికి రైలు పట్టాలు గురవుతాయి. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా రైలు పట్టాలు పాడినట్లు అనిపించిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యి వెంటనే వాటిని తొలగించి కొత్తవి వేస్తారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ తుప్పు పట్టకుండా కోటింగ్ సైతం వేస్తారు. కాబట్టి రైలు పట్టాలు త్వరగా తుప్పు పట్టవు.